నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 2 ఇన్స్టెంట్ స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అవి ఏంటంటే అటుకులతో ఒక స్నాక్ ఐటమ్, ఇంకోటి కార్న్ఫ్లెక్స్తో. 2 ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అటుకులతో ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. నేను 1 kg అటుకులు తీసుకున్నాను. ఇంకా ఆయిల్, కారం, పసుపు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, సాల్ట్, వేపిన శనగపప్పు, పల్లీలు. వీటితో పాటు కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇది ముందే కడిగేసి ఆరబెట్టేసి అప్పుడు రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్నాక్ ఐటమ్ అటుకులతో అని చెప్పాను కదా, ఇంకొకటి కార్న్ఫ్లెక్స్తో. కార్న్ఫ్లెక్స్ చూపిస్తాను మీకు. మనకి అందరికీ తెలుసండి, మార్కెట్లో ఇలాగా అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే డీప్ ఫ్రై చేయాలి. అటుకులు కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను డీప్ ఫ్రై చేయట్లేదు, ఇక్కడ మామూలు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే అటుకులతో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ మనం ఇందులో అటుకులు ఫ్రై చేసుకోవచ్చు సిమ్లో పెట్టుకుని. అది ఫ్రై అవుతుండగా ఈ పోపులన్నీ వేరే స్టవ్ మీద ఫ్రై చేసుకోవచ్చు. ఈ అటుకులు మనం లైట్గా జల్లించేసుకోవాలి ఫస్ట్. ఇందులో ఏదన్నా కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అది జల్లించినప్పుడు పోతాయి. ఇప్పుడు ఈ అటుకులన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంటుందండి. మనం ఈ స్టవ్ వెలిగించుకొని పోపులన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. 2 ఒకసారి అయిపోతాయి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు 1 by 1 అన్ని ఫ్రై చేసేసుకోవచ్చండి. పల్లీలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రై అవడానికి, అందుకే ఫస్ట్ వేసేసుకోవచ్చు. మనకి ఇవి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి పెట్టచ్చు. ఈ స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేసి ఇంకా జర్నీస్లో బాగుంటుంది, మనకి తీసుకెళ్ళడానికి చక్కగా తేలిగ్గా ఉంటుంది. ఇవి ఇంకా టైంపాస్కి ఇంట్లో కూడా మనం స్నాక్ ఐటమ్గా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది, హెల్దీ ఐటమ్ కూడా. ఇప్పుడు వేపిన శనగపప్పు వేసేసుకోవచ్చు. దీంతో పాటే మనం ఎండు కొబ్బరి ఇంకా జీడిపప్పు కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ సీజన్లో అటుకులు వస్తాయి కాబట్టి మనం ఎక్కువగా తెప్పించేసుకుని అవి స్టోర్ చేసుకుని ఉంచుకుంటే అటుకుల పులిహార, అటుకుల ఉప్మా, ఇంకా అటుకులతో ఈ స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇందులోనే కిస్మిస్ ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వేయట్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు, పసుపు, కారం కూడా యాడ్ చేసేద్దాం. ఇక్కడ ఒక పెద్ద కప్తో పల్లీలు ఇంకా అదే కప్తో వేపిన శనగపప్పు తీసుకున్నానండి.
ఇంకా హాఫ్ కప్ జీడిపప్పు, హాఫ్ కప్ ఎండు కొబ్బరి, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఫుల్ టీ స్పూన్ కారం, 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. కరివేపాకు ఇంకా వేసానండి నేను, మంచిది కదా కరివేపాకు, కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు కారం మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి మనం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు, పెద్దగా తినమంటే తక్కువ వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు సాల్ట్ కొద్దిగానే వేసుకోండి, ఫస్ట్ కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఇది చూద్దామండి క్రిస్పీగా అయ్యిందో లేదో. ఇది ఇంకా కొద్దిగా అవ్వాలి, కొంచెం ఫ్రై చేద్దాం. ఈ పోపులు అన్నీ ఫ్రై అయిపోయినాయండి, స్టవ్ కట్టేద్దాం. ఇది కూడా ఫ్రై అయిపోయింది, తీసేద్దాం. ఇవి కూడా క్రిస్పీగా అయిపోయినాయి, ఇంకా తీసేద్దాం, స్టవ్ కట్టేద్దాం. ఈ పోపులన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి, కలిపేద్దాం. ఇప్పుడు ఈ అటుకులకి వేరుశనగ గుళ్ళు ఒక గుప్పుడే తీసుకోవాలి, లేకపోతే ఒక కప్పే తీసుకోవాలి, అలా ఏం లేదండి. అవి ఎలాగో హెల్దీ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇంకా ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. జీడిపప్పు కూడా మన ఇష్టం, ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, అవన్నీ హెల్దీయే కాబట్టి. ఇప్పుడు ఇది కలిపేద్దాం. స్నాక్ ఐటెం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కార్న్ఫ్లెక్స్తో కూడా ఇంకోటి ప్రిపేర్ చేసేద్దాం. సాల్ట్ కాస్త తక్కువైందండి, వేద్దాం. ఇది కంప్లీట్ అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు సెకండ్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాం కదండి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. కార్న్ఫ్లెక్స్, పల్లీలు, జీడిపప్పు, సాల్ట్, కరివేపాకు, పసుపు, కారం, ఆయిల్. ఇందులో కూడా కావాలంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, ఇంకా సోంపు వేసుకోవచ్చు అండి, అది మన చాయిస్. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు మనం పోపు వేసేద్దాం. ఇందులో పోపు వేద్దాం. ఇందులో ఏమో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసాను, కార్న్ఫ్లెక్స్ అందులో ఫ్రై చేద్దాం. ఫస్ట్ అయితే పోపు వేపేద్దాం. పోపుకి ఆయిల్ వేసేద్దాం. స్టవ్ వెలిగించేసుకున్నాం కదండి, ఆయిల్ వేసేద్దాం. ఇక్కడ ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి. ఆయిల్ వేడైపోయిందండి, ఇప్పుడు పల్లీలు వేసేద్దాం. ఇక్కడ ఒక చిన్న కప్తో కార్న్ఫ్లెక్స్ 2 కప్స్ వరకు ఉండొచ్చండి. పల్లీలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్ వరకు ఉంటుంది. పల్లీలు ఫ్రై అయిపోయినాయండి, ఇప్పుడు జీడిపప్పు వేసేద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 ఫుల్ టీ స్పూన్ కారం, 2 రెబ్బలు కరివేపాకు వేసానండి. ఇక్కడ ఇవన్నీ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో మనం పొరపాటున హైలో పెట్టినా మాడిపోతాయి. పల్లీలు అయితే హైలో పెడితే బయట వేగిపోతాయి, కానీ లోపల అస్సలు వేగమాట. అందుకని సిమ్ టు మీడియం మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఫ్లేమ్ మీద కూడా ఉండాలి. మర్చిపోయామా మాడిపోద్ది.
ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయి కదండి, కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే పసుపు ఇంకా సాల్ట్, కారం వేసేద్దాం. ఇప్పుడు పసుపు కారం వేసుకున్నామండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేద్దాం. చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ కొంచెం వేసాను, తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మన పోపు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి, తీసేద్దాం. ఇంకా స్టవ్ కూడా వెలిగించేసానండి, ఆయిల్ మరుగుతుంది. ఇప్పుడు మనం పోపు వేరే బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ పెట్టేద్దాం. ఆయిల్ మరిగిపోయిందండి. ఇప్పుడు మనం కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేసేద్దాం. కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇందులో ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసేసి అందులో వేసేద్దాం. ఫ్రై అయిపోయినాయండి, స్టవ్ కట్టేద్దాం. చల్లారిపోయిందండి, ఇంకా డబ్బాలో తీసేసుకోవచ్చు. మనకి 15 days వరకు నిల్వ ఉంటుంది, ఎబ్బో కూడా నిల్వ ఉంటుంది మనకి. ఇప్పుడు నాకు స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది. మన 2 స్నాక్ ఐటమ్స్ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయండి. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.